షాక్ ట్రీట్మెంట్ ఆర్ ఈసీటీ. సైకియాట్రిక్ డిజార్డర్స్ ట్రీట్మెంట్‌లో అన్నిటికంటే ఎక్కువ అపోహలు ఉండేది దీని మీదనే. ఇది తీసుకోవాలా? తీసుకోవద్దా? అని తెలుసుకునే వారి గురించి ఈ వీడియో. హలో, నా పేరు డాక్టర్ పృథ్వీరెడ్డి. నేను సైకియాట్రిస్ట్‌ని కరీంనగర్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీటీ ఆర్ షాక్ ట్రీట్మెంట్ ఫుల్ ఫామ్ ఏంది అనంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ. ఇది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక 90 ఇయర్స్ నుంచెల్లి చేసుకుంటూ వస్తున్నారు సైకియాట్రిక్ డిజార్డర్స్‌లో. ఆల్మోస్ట్ ఫస్ట్ షాక్ ట్రీట్మెంట్ వచ్చేసి మనం 1930లో ట్రై చేశారు. ఇన్‌ఫాక్ట్ చాలా వరకు సైకియాట్రిక్ డిజార్డర్స్‌కి మెడిసిన్స్ దొరకనప్పటి నుంచి కూడా ఇదే వన్ అండ్ ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉండేది. అండ్ ఇప్పటికీ కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ సైకియాట్రిక్ డిజార్డర్స్‌లో. సో బేసిక్‌గా ప్రొసీజర్ తెలుసుకుందాం. ఈసీటీ ఎలా ఇస్తారు అని. ఓకే. సో ముందట ఏంది అంటే అప్పుడులో మనకు అనెస్థీషియా లేదు, అంటే మత్తు మందు లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్‌గా షాక్ ఇచ్చేటోళ్ళు. అండ్ అప్పట్లో మంచి ఎక్విప్మెంట్ కూడా ఉండకపోయేది కాబట్టి చాలా ఎక్కువగానే తగిలేది. కానీ ఇప్పుడు సైన్స్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ మనకు కొంచెం కంఫర్ట్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈసీటీలో డైరెక్ట్ ఇవ్వము. ఆపరేషన్ థియేటర్ తీసుకొనెళ్ళి మత్తుమందు ఇచ్చి, జస్ట్ లైక్ మీరు ఏదైతే సర్జరీస్ చేసుకునేటప్పుడు మత్తుమందు ఇస్తారు కదా, మీకు నొప్పి తెలియకుండా ఇవ్వడం, అలానే ఈ ప్రొసీజర్ చేసే ముందర కూడా మనం మత్తుమందు ఇస్తాము. మత్తుమందు ఇచ్చి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటాం. అంటే వాళ్ళ చేతులను కొంచెం మంచిగా సేఫ్టీ పొజిషన్‌లో పెట్టి పట్టుకోవడము, వాళ్ళ నోట్లో ఒక సేఫ్టీ ప్రికాషన్‌గా ఒక రబ్బర్ పెట్టడం, పళ్ళు కొరుక్కున్నాయని కూడా నాలుకకు డ్యామేజ్ కాకుండా ఉండేటందుకు. అండ్ ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఆ మానిటర్స్ పెట్టేసి అప్పుడు మత్తుమందు ఇచ్చి అప్పుడు చిన్న ఎలక్ట్రోడ్స్ పెడతాం ఈ సైడ్లలో పెట్టి చిన్నగా కరెంట్ పాస్ చేస్తాం. అప్పుడు కరెంట్ పాస్ చేసినప్పుడు చిన్నగా సీజర్ యాక్టివిటీ వస్తది. కొంచెం ఫిట్స్ యాక్టివిటీ వస్తది కరెంట్ పాస్ చేసినప్పుడు. సో ఇది బేసిక్‌గా షాక్ ట్రీట్మెంట్ ప్రొసీజర్. ఈ అనెస్థీషియా కూడా చాలా మినిమల్‌గా ఉంటది. అంటే ఆల్మోస్ట్ 5 మినిట్స్ అనెస్థీషియా, అల్ట్రా షార్ట్ అనెస్థీషియా ఇస్తారు దీనికి. సో ఈ ప్రొసీజర్ నుంచెల్లి వాళ్ళు బయటికొస్తారు. చిన్నగా 1 అవర్ అబ్జర్వేషన్ చేస్తాము. అబ్జర్వేషన్ చేసిన తర్వాత హీల్ బి ఆల్ రైట్. ఓకే. సో ఇది బ్రీఫ్‌గా ప్రొసీజర్ ఈసీటీ ఎలా ఇస్తామన్నది. ఇప్పుడు ప్రొసీజర్ తెలుసుకున్నాం. ప్రొసీజర్ తెలుసుకున్నాక ఇది ఇండికేషన్స్ ఏంటి? అంటే ఈ ఈసీటీ అనేది ఏ సైకియాట్రీ డిజార్డర్స్‌లో యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఈసీటీ అనేది ఇప్పుడు ఎవరికి ఇస్తామంటే బేసిక్‌గా ఏ డిప్రెసివ్ డిజార్డర్‌కైనా ఇయ్యొచ్చు. కానీ కాకపోతే మనం ఏమైందంటే ఇప్పుడు మెడిసిన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మెడిసిన్స్ అన్నీ ట్రై చేసి ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్, అయితే మెడిసిన్స్‌లో క్యూర్ కాని డిప్రెషన్‌కి ఫస్ట్ షాక్ ట్రీట్మెంట్ ఆర్ ఈసీటీ మనం యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే సూసైడల్ ఐడియాస్ చాలా హైగా ఉన్నాయి. మనిషి ఆగట్లేదు, ఊకే సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. వాళ్ళ సూసైడల్ ఐడియాస్‌ని తక్కువ చేయాలి అనుకున్నప్పుడు కూడా షాక్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఆప్షన్‌గా యూజ్ చేయొచ్చు. లేకుంటే కొందరు డిప్రెషన్‌లో చాలా ఎక్కువ వెళ్ళిపోయి అసలు తినరు, కోఆపరేట్ చేయరు ట్రీట్మెంట్‌కి. వాళ్ళకి కూడా మనం ఈసీటీ అనేది ఫస్ట్ ఆప్షన్‌గా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఈసీటీ అనేది స్కిజోఫ్రేనియా అంటే మనం ముందటి వీడియోస్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేశాము ఆ డిజార్డర్‌కి. వాళ్ళకి సైకోటిక్ సింప్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి కూడా ట్రీట్మెంట్ రెసిస్టెంట్ స్కిజోఫ్రేనియాలో ఎక్కువగా షాక్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తుంటాం. అంటే ఈసీటీ అనేది యూజ్ చేస్తుంటాం. ఈ ట్రీట్మెంట్ రెసిస్టెంటే కాదు, మళ్ళీ ఇంకా చాలా వైలెంట్ ఉన్నోళ్ళు, స్కిజోఫ్రేనియాకి ట్రీట్మెంట్‌కి అస్సలు కోఆపరేట్ చేయనోళ్ళకు, చాలా ఫాస్ట్ రికవరీ అవ్వాలనుకున్నోళ్ళకు కూడా ఈసీటీని యూజ్ చేస్తుంటాం. అండ్ ఇదొక్కటే కాదు, ఇంకా బైపోలార్ డిజార్డర్ అని కూడా ఉంటది. మనం ఇంకొన్ని వీడియోస్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేశాము. బైపోలార్ డిజార్డర్‌లో 2 టైప్స్ ఉంటాయి. మేనిక్ యాస్ వెల్ యాస్ డిప్రెషన్ అని. సో దీంట్లో కూడా మనకు ఫాస్టర్ రెస్పాన్స్ కోసము అండ్ పేషెంట్ అస్సలు కోఆపరేట్ చేయనప్పుడు కూడా మనం ఈసీటీ అనేది యూజ్ చేస్తుంటాం. ఇది కాకుండా మనకి ఇంకో కండిషన్ ఉంటది. స్కిజోఫ్రేనియాకి రిలేటెడ్‌గా ఉంటదది. కాటటోనియా అని కండిషన్ అది. ఈ కాటటోనియాలో ఏందంటే ఉన్నట్టు అస్సలు దేనికి కోఆపరేట్ చేయకపోవడము, రోజుల తరబడి అలానే బెడ్‌లో ఒకటే పొజిషన్‌లో ఉండడము, అలాంటి సింప్టమ్స్ వస్తుంటాయి. సో వీళ్ళకి కూడా ఈసీటీ అనేది మంచి ఆప్షన్ రికవర్ కావడానికి, ఫాస్టర్ రెస్పాన్స్ రావడానికి. సో ఇవి మెయిన్ ఇండికేషన్స్ సైకియాట్రిక్ డిజార్డర్స్‌లో ఈసీటీ ఎక్కడ ఇయ్యొచ్చని. మళ్ళీ ఇంకొక అపోహ వచ్చేసి మనకేందంటే దీనివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అని. ఓకే. అది తెలుసుకుందాం. సో బేసిక్‌గా ఇది అనేది మనకు అంత పెద్ద ప్రాబ్లమ్స్ అనేది ఏమీ తెలవలేవు ఏ స్టడీస్‌లో గూడా. ఓకే. సో బేసిక్‌గా ఏందనంటే చిన్నగా మత్తుమందుకొచ్చే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ తప్ప దీంట్లో యాస్ సచ్ అంత పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. కొన్ని స్టడీస్‌లో చిన్న కాగ్నిటివ్ అంటే చిన్న మతిమరుపు ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నారు గానీ అవి కూడా మరీ సిగ్నిఫికెంట్‌గా అయితే ఎక్కడ గూడా లేవు. ఓకే. సో యాస్ సచ్ ఇది చాలా చాలా సేఫ్ ప్రొసీజర్. దీనికున్న అపోహ కంపేర్ చేస్తే దీనంత సేఫ్ ప్రొసీజర్ లేదు. ఇప్పుడు మెడికేషన్స్‌కి కూడా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంట్లో కూడా అంత మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఏ స్టడీస్‌లో కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏందంటే ఈసీటీ బిహైండ్ ఏం సైన్స్ ఉంది? అసలు ఎందుకు ఇస్తాము? దీనివల్ల ట్రీట్మెంట్ ఎలా అయితుంది అని
తెలుసుకోవడానికి కూడా కొన్ని స్టడీస్ చేయబడ్డాయి. సో, దాంట్లో తెలిసింది ఏంటి అనంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనం అట్లా కరెంట్ పాస్ చేస్తామో బ్రెయిన్ నుంచెల్లి, బ్రెయిన్‌లో కొత్త న్యూరాన్స్ డెవలప్ అవ్వడం గానీ, ఆ న్యూరాన్స్ మధ్యలో కనెక్షన్స్ ఎక్కువ డెవలప్ అవ్వడం గానీ జరుగుతది ఈసీటీ ఇచ్చినప్పుడు. సో, దానివల్ల వాళ్ళ మైండ్ చేంజ్ అయ్యి, వాళ్ళ ఆలోచనలు చేంజ్ అయ్యి, వాళ్ళు త్వరగా డిప్రెషన్ నుంచెల్లి గానీ, సైకోటిక్ సింప్టమ్స్ నుంచెల్లి గానీ, ఈ కాటటోనిక్ సింప్టమ్స్ నుంచెల్లి గానీ బయటపడడం జరుగుతుంది. సో, అలా ఈ ఈసీటీ రెస్పాన్స్ అనేది మనకు వస్తుంది. ఈ ఈసీటీస్ గురించి ఇంకా ఎక్కువ వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే, మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని సంప్రదించండి. థాంక్ యూ.